బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. హరినారాయణ హరినారాయణ. నారదుడు బ్రహ్మదేవుని స్తుతించి ప్రశ్నించగా బ్రహ్మదేవుడు నారదుడితో ఇలా అన్నాడు: ఓ కుమారా, నాకంటే గొప్పదైనటువంటి తత్వం మరొకటి ఉంది అని తెలియకపోవటం చేత నువ్వు నన్ను గొప్పగా స్తుతిస్తున్నావు. కానీ నీ మాటలలో కూడా అసత్యం లేదులే. ఎందుకంటే నువ్వు చెప్పిన శక్తి సామర్థ్యాలు నాలో సత్యంగా ఉన్నాయి. నేను సూర్యుడిలాగా, అగ్నిలాగా, చంద్రుడిలాగా, నక్షత్రాలు, గ్రహాలు, రాసుల్లాగా ఈ జగత్తును ప్రకాశింపజేస్తున్నాను. ఈ జగత్తు ముందుగానే స్వయం ప్రకాశమానుడైన ఆ పరమేశ్వరుని చేత ప్రకాశింపజేయబడింది అని బాగా తెలుసుకోవాల్సింది. తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయా మాం భ్రువంతి జగద్గురుం. అలా జగత్తును ప్రకాశింపజేస్తున్న భగవంతుడైన వాసుదేవుడికి నమస్కారం. ఆయనను మేము ధ్యానిస్తూ ఉన్నాం. అతి కష్టం మీద జయింపతరమయ్యే ఆయన మాయచేత లోకాలు నన్ను జగత్తు గురువని చెబుతున్నారు. అటువంటి వాసుదేవుడికి నమస్కారము. మాయాదేవి ఆ పరమాత్మ యొక్క కన్నుల ఎదుట నిలబడేందుకు కూడా సిగ్గుపడుతూ ఉంటుంది. అటువంటి ఆమె చేత మోహింపబడిన జనులు అజ్ఞానంతో కప్పబడిన బుద్ధి గలవారై నాది నేను అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఓ నారద మహర్షి, పదార్థము, క్రియ, కాలము, స్వభావము మరి జీవుడు ఇలా అన్నిటిలోనూ వాసుదేవుని కంటే భిన్నమైనది మరి ఒక వస్తువు లేదు. ఇదే యథార్థం. నారాయణ పరావేద దేవా నారాయణాంగజాః నారాయణ పరాలోక నారాయణ పరామఖాః. వేదాలన్నీ నారాయణుడిని గురించే చెబుతున్నాయి కదా. దేవతలు శ్రీమన్నారాయణుడి దేహం నుండి జన్మించారు. లోకాలన్నీ ఆ నారాయణుడి ఆధీనంలోనే ఉన్నాయి కదా. యజ్ఞాలన్నీ కూడా ఆ నారాయణుడినే ఆరాధిస్తున్నాయి కదా. నారాయణ పరో యోగో నారాయణ పరం తపః నారాయణ పరం జ్ఞానం నారాయణ పరాగతి. యోగం యొక్క చివరి లక్ష్యం నారాయణుడే. నారాయణుని అనుగ్రహం పొందటమే తపస్సుకు పరమ ప్రయోజనము. ఆ నారాయణ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలిపేదే జ్ఞానం. అన్ని గతులు ఆ నారాయణుడిలోనే కలుస్తూ ఉంటాయి కదా. ఆ శ్రీహరి చేత సృష్టింపబడిన నేను సర్వాత్మస్వరూపుడైన ఆయన యొక్క సంకల్పం చేత సృష్టి చేయటానికి ప్రేరేపించబడ్డాయి కదా. ఆయనకు సంబంధించిన సృష్టింపదగిన దానిని మాత్రమే సృష్టిస్తున్నాను. ఆ శ్రీహరి అన్ని ప్రాణాలలోనూ క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడు. ఆయనే జగన్నాథుడు. ఆయన నిర్వికారుడు, నిర్గుణుడు,
సర్వశక్తివంతుడైనటువంటి ఆ పరమేశ్వరుని చేత ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాల కోసమే సత్వ రజస్ తమస్సులనే 3 గుణాలను స్వీకరింపబడ్డాయి. ఇది అంతా ఆయన మాయలోనే జరిగింది. ఈ గుణాలు ఎల్లప్పుడూ ముక్తుడై ఇప్పుడు మాయకు వశుడై ఉన్న చేతనా స్వరూపుడైన జీవుణ్ణి ద్రవ్యాలు, వాటి జ్ఞానాలు, వాటి యందు వచ్చే కదలికలు అనే 3ంటికి ఆధారంగా ఈ దేహేంద్రియాలు నేనే చేస్తున్నాననేటువంటి అభిమానము మొదలైన వాటి యందు బంధించి వేస్తున్నాడు కదా. ఇవన్నీ అట్లనే వేస్తున్నాయి, బంధించి వేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఓ మహర్షి, ఆ శ్రీహరి జీవులందరికీ మాత్రమే కాక నాకు కూడా ప్రభువై ఉన్నాడు. ఆయన జితేంద్రియులకు మాత్రమే సాక్షాత్కరిస్తూ ఉంటాడు. ఈ 3 గుణాలతో బంధింపబడిన వారికి ఆయన స్వరూపం బాగా తెలియదు. ఆయన వశం చేసుకొని, అంటే మాయను వశం చేసుకొని, ఆయన మాయ అంతా ఒకటే కదా, మాయను వశం చేసుకొని ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు తన మాయ చేత వివిధ రూపాలను ప్రకటించాలని చెప్పేసి ప్రకటన చేయాలని కోరుకున్నాడు కదా. అలా కోరుకున్నవాడై తన ఇచ్ఛానుసారంగా తన యందు లీనమైనటువంటి కాలాన్ని, జీవుల పూర్వకాల కర్మను, స్వభావాన్ని స్వీకరించాడు. దేశము, కాలము మొదలైన అడ్డంకులు లేని పరబ్రహ్మ యొక్క చైతన్యంతో అధిష్ఠింపబడినటువంటి కాలం వల్ల గుణాలలో విషమత్వం కలిగింది. మాయ నుండి రూపాంతరాల్లోకి మార్పు ఏర్పడింది. ప్రాణులందరికీ సాధారణమైన కర్మ నుండి మహత్తత్వం పుట్టింది కదా. సత్వ రజోగుణముల చేత వృద్ధి చేయబడి వికారాన్ని పొందినటువంటి మహత్తత్వం నుండి సమస్త పదార్థాలు, వాటి జ్ఞానము మరియు క్రియాస్వరూపంగా గల తమోగుణ ప్రధానమైన తత్వాన్ని కూడా ప్రకటమైనది. For more videos like this, subscribe Big TV channel.